వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ వెనకాల మిమ్మల్ని తప్పించడానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారంట. అలాగే వాళ్ళ కుట్రల్ని, విలైస్ని మీ ఎనిమీస్ నుంచి మిమ్మల్ని ఎలా కాపాడారని ఏంజల్స్ మీతో చెప్పాలనుకుంటున్నారంట. అలాగే వాళ్ళ గేమ్ని మీ ఏంజల్స్ ఎలా కట్ చేశారో ఈ వీడియో ద్వారా చూద్దాం. మీ ఏంజల్స్ మీరంటే జలస్ ఉన్న వారి గురించి మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియో నుంచి చూద్దాం. ఓకేనా? మీ పేరుని కామెంట్ చేయడం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయండి. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నారంట. ఎవరిది కన్ఫర్మేషన్ ఎదురు చూస్తున్నారంటండి. ఎవరు అవకాశం కోసము? దేని గురించి ఏంజల్, దేని గురించి? కాకపోతే మీ డివైన్ అనేది క్లియర్గా కట్ చేసేసారు. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మీ విషయంలో గొడవలు పెట్టాలని కానీ, అంటే మీరు చేస్తున్న పని ఆపాలని కానీ ఎదురు చూస్తున్నారంట. ఇదిగో చూడండి, ఎన్ని ప్లాన్లు పేర్చారో ఒకదాని తర్వాత ఒకటి 0101 పక్క అండ్ ఎదురు చూస్తున్నారంట. దాన్ని మీరు ఏదైతే డివైన్ మీరు పూజ చేస్తున్నారో, మీరు చేసే రిచువల్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్ చేస్తారంటే వాళ్ళు చేస్తున్న దాన్ని కట్ చేసేసారు, క్లియర్గా కట్ చేసేసారు. ఓకేనా? ఎవరు ఏంజల్ వాళ్ళు మనకు తెలుసా? ఎవరు? ఫ్యామిలీ పర్సన్ అంటండి. ఫ్యామిలీ పర్సన్ చాలా వేగంగా అవకాశాలను చూస్తున్నారంట. ఎందుకు ఏంజల్, ఎందుకు మన కలెక్టివ్ ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు? ఎందుకు? మీ విషయంలో కొంతమంది డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట, కానీ అది వాళ్ళకే రివర్స్ అయిపోయింది. వాళ్ళు అనుకున్న పని, మీరు అనుకున్న పనో జాబో, ఇప్పుడు అంటే మ్యాక్సిమం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు అయితే ఏదైనా ఒక మంచి జాబ్ చేస్తూ ఉండాలి, లేదంటే 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా తింటూ ఉండాలి. సో జలస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఫ్యామిలీ పర్సన్ అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కదా. ఫ్యామిలీ పర్సన్ ఎవరోనండి మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసి మీరు చేసే పనిని లేదా మిమ్మల్ని అడ్డు తప్పించాలని అనుకున్నారంట, కానీ మీకు మిస్ చేద్దామని చెప్పి వాళ్ళు ఏదో కోల్పోయారు జీవితంలో. వాళ్ళు చేసింది వాళ్ళకే రివర్స్ అయింది. ఇంకా చెప్పండి ఏంజల్. డివైన్కి థ్యాంక్స్ చెప్పండి. రిలాక్స్గా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి. విండో నుంచి మిమ్మల్ని జలస్ ఉన్న పీపుల్ కానీ ఎవరైనా చూస్తూ ఉన్నా 2 బ్యాలెన్స్ అయిపోతారు. ఇంటా బయట మీరు చేసుకునే పనులు అన్నింటిలో బ్యాలెన్స్ అయిపోతారు. వాళ్ళు అలా చూస్తూ ఉండడమే. ఒకనే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. వాళ్ళు మీ చేసే పనిని ఎండ్ చేయడానికి కానీ, లేదా మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ వాళ్ళకి దారి లేదు. పక్కాగా వాళ్ళకి దారి లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది సేఫ్ అండి. అండ్ మీరు చేస్తున్న పని మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. ఎవరైనా వచ్చినా సరే 1-2 నిమిషాలకు మించి ఎక్కువగా మాట్లాడద్దు. మాట్లాడిన దాన్ని గుర్తు కూడా పెట్టుకోవద్దు. ఓకేనా? ఎక్కడికక్కడ వదిలేసి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు డబ్బులు రాకుండా వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకుంటున్నారంటండి. కన్ఫర్మేషన్ జాబ్ గురించి అండి. ఏ విషయం మీద చేస్తున్నారు వాళ్ళు, ఏ విషయంలో మీ మీద కుట్రలు చేస్తున్నారంటే మీరు చేసే పని మీద 0303 మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ ఫ్యామిలీతో. అది చూడలేక ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ పర్సన్స్తో ఫ్యామిలీగా హ్యాపీగా ఇలా జాలీగా ఉన్నారు మీరు. అది చూడలేకే వాళ్ళు పక్కకి గెంటేద్దాం అనుకున్నారనమాట మీరు చేస్తున్న పనిని. అంటే పని చేసుకుంటే డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటారు కదా ఫ్యామిలీతో. అలా బాధ పెడదామని అనుకున్నారంట. ఒక న్యూ బిగినింగ్ చేద్దాం, మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని అనుకున్నారంట డబ్బులు ఇచ్చి. ఇంకా చెప్పండి ఏంజల్. 333 సెలబ్రేషన్ చెప్పండి ఏంజల్. సెలబ్రేషన్ మిస్ అయ్యేలాగా ఇలా సాడ్ చేసి డబ్బులు ఇచ్చి మీ న్యూ బిగినింగ్ని, మీరు ఏదైతే పని చేస్తున్నారో లేదా పనిని డైలీ కంటిన్యూ చేస్తున్నారో మరొక రోజు మొదలు పెట్టకుండా చేయడం కోసం డబ్బులు ఇచ్చి మీకు ఇలా చేయాలి అని అనుకున్నారంట. ఎంత ఉత్సాహంగా ఉన్న మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దామని అనుకున్నారంట, కానీ కుదరలేదు. వాళ్ళు అనుకున్న ప్లాన్ కుదరలేదు. మీ జాబ్ నుంచి కానీ మీరు చేస్తున్న పని నుంచి కానీ వాళ్ళు తప్పించలేకపోయారు. ఓకేనా? ఇగో ఇలా చేద్దాం అనుకున్నారంట. కన్ఫర్మేషన్ అంటే ఒక మేల్ పర్సన్ డబ్బులు ఇచ్చి చేస్తున్నారంట. మన రిలేటివ్ మన సెలబ్రేషన్ గురించి చేస్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు చేసింది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వలేదు. సో మీ పని సేఫ్, మీరు సేఫ్, మీ ఫ్యామిలీ సేఫ్. ఎందుకంటే మీ డివైన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని తెలిసిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏంజల్ మీకు ఈ విషయంలో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుందో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎస్, మీరు ఏదైనా ఎస్ అన్న క్వశ్చన్ అడుగుంటే 444 ఎస్ అండి. మీ ఫ్యామిలీ పర్సనే. ఎస్. అండ్ కాంప్రమైజ్. వాళ్ళు చేస్తున్న పని అనేది ప్రజెంట్ కాంప్రమైజ్ అయిపోయారంట, ఎందుకంటే అది వర్కౌట్ అవ్వలేదు. మీరు నమ్మకం ఉంచండి,
డివైన్ మీద నమ్మకం ఉంచండి. దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ అని చెప్తున్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా మీకు పీస్‌ఫుల్ రిజల్యూషనే వస్తుంది. అది కోర్ట్ కేస్ కావచ్చు, 0505 బిగ్ చేంజెస్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. జస్టిస్ అనేది మీ సైడే ఉందండి. మీకు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. పీస్‌ఫుల్ రిజల్యూషన్ వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్‌గా గానీ, మనీ కానీ ఏదైనా సరే మీ ఫేవర్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు రికవర్ అవ్వడానికి. అంటే మీరు ఏదైనా లోన్స్ క్లియర్ చేయాలంటే దాని గురించి ఫుల్‌గా డీటెయిల్స్ తెలుసుకోండి. ఏదైనా మదర్ హెల్త్ రికవర్ అవ్వాలంటే దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏదైనా పని చేయాలి అండ్ ఏదైనా క్లియర్ చేయాలి, రికవరీ చేసుకోవాలి. లేదా మీది బైక్సో ఏదైనా రికవరీ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ ఫుల్‌గా తీసుకోండి. కాగితాలన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీ దగ్గరున్న కీస్, పిన్స్ లాంటివి ఏయన్నా ఉంటే అయి కూడా ఒకటికి 2 సార్లు డీటెయిల్స్ అనేది ఒకటికి 2 సార్లు జరిగే పని అయితే కనిపిస్తుంది. అంటే ఒక పనిని 2 సార్లు చేసేలా కాకుండా ఒకేసారి డీటెయిల్స్ తెలుసుకొని క్లియర్‌గా చేసుకోండి అని చెప్తున్నారండి. డివైన్ మీద నమ్మకం ఉంచండి. ఓకేనా? 555 డివైన్ మీద నమ్మకం ఉంచండి. దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ. మీ వెనకాల జరుగుతున్న అన్ని విషయాల్లో డివైన్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఓకేనా? అది మీరు చేసుకున్న పుణ్యం కావచ్చు, లేదా మీ పెద్దవాళ్ళు లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం కావచ్చు, లేదంటే మీరు ధర్మంగా ఈ జీవితంలో, ఈ జన్మలో మీరు ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి మీకు డివైన్ అనేది ఖచ్చితంగా ప్రొటెక్షన్ నాకు చూపిస్తుందండి. సో, యూ ఆర్ బ్లెస్డ్ రియల్లీ. ఇంకా చెప్పండి ఏంజిల్. ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్‌లో చాలా ఉన్నాయండి. రీసెంట్‌గా ఎవరైనా జాబ్ అనేది మిస్ అయినా, లేదన్నా ఏదైనా ఇంటర్వ్యూ మెయిల్ రాకపోయినా అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇంకా మీకు అవకాశాలనేవి ముందు ముందు చాలా ఉన్నాయి సరేనా? మీకు జాబ్ అప్లై చేసుకుంటూ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఎక్కడ ఆపొద్దు. మల్టిపుల్ జాబ్స్ అనేవి అప్లై చేసుకోండి. ఒకదానికనేది ఎప్పుడు కూడా చూసుకోవద్దు. ఓకేనా? ఎప్పుడు జాబ్ వస్తే ఫస్ట్ జాబ్ అనేది ఏదైనా వస్తే లెట్ గో. కన్ఫర్మేషన్ అండి మీరు ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారంట. అంటే జాబ్ కోసం వెయిట్ చేయడమో, లేదా ఏదన్నా మాట కోసమో, లేదంటే ఏదైనా డబ్బుల కోసమో వెయిట్ చేయడమో చేస్తున్నారంట. వద్దండి. మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఓకేనా? ఆ జాబ్ గురించి రిప్లై రాలేదే వస్తే మెయిల్ వస్తుంది కదా! తర్వాత అయినా మీరు చూసుకోవచ్చు. సరేనా? సో, ఇంకో జాబ్‌కి అప్లై చేసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ లేకపోతే. ఆ పని ఎవరైనా చెప్తాను ఆగండి అంటే వద్దు, ఆగొద్దు. మీరు పనులు చేసుకుంటూ ఉండండి. కంటిన్యూ చేస్తూ ఉండండి. ఆ పని నుంచి మూవ్ ఆన్ అయిపోండి. ఓకేనా? మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీకు మంచిది కాదు. మూవ్ ఆన్ అయిపోండి. దేర్ ఈస్ ఎ సంథింగ్ బెటర్ టు యూ. ఆ జాబ్ కావచ్చు, పర్సన్ కావచ్చు, లేదా పని కావచ్చు. దానికి మించి మీకుంటుంది. ఓకేనా? యెస్. యెస్. పాత వాళ్ళతో మాట్లాడడానికి, పాత పనులు చేయడానికి, ఆగిపోయిన పనులను ఇప్పుడు మొదలెట్టుకోవడానికి ప్రెజెంట్ ఈరోజు ఈ క్షణం మీరైతే వీడియో చూస్తున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ పనికి నాట్ ద రైట్ టైమ్ అండి. ప్రెజెంట్ రైట్ టైమ్ కాదు. సో, ఆస్క్ యువర్ ఏంజెల్స్. మీ ఏంజెల్స్‌ని అంటే అడగండి. మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే మీ నేమ్ అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.